వెల్కమ్ టు అవర్ ఛానల్. ఈరోజు మనతో పాటు ఉన్నారండి సీనియర్ హోమ్ ఫిజిషియన్ డాక్టర్ చేతన్ రాజ్ గారు. మోకాల నొప్పుల ప్రాబ్లంకి చక్కటి హోమ్ రెమెడీతో పాటు ఒక మంచి హోమియోపతి మెడిసిన్ గురించి కూడా చెప్తా అంటున్నారు. సో అదేంటో సార్ ద్వారా తెలుసుకుందాం. నమస్తే సార్. నమస్తే సార్. సార్, ఈ మధ్యకాలంలో నేను చూస్తూ ఉన్నా ముసలి వాళ్ళతో పాటు వయసాళ్ళు కూడా ముసలిలాగా కట్టెలు పట్టుకుని రావాల్సిన పరిస్థితి వస్తుంది. ఎందుకురా అంటే మోకాల నొప్పుల ప్రాబ్లం. సో వై సార్ అంటే చిన్న వయసులోనే ఈ మోకాల నొప్పుల ప్రాబ్లమ్స్ వస్తూ ఉన్నాయి. మీరు ఒకటి గమనించండి, మీరు చిన్నగా ఉన్నప్పుడు ఇంటికి వెళ్ళి స్కూల్కి వెళ్ళేటప్పుడు ఎన్ని కార్లు కనిపిస్తుండే మీకు? తక్కువ, అసలు కనపడేవి సార్. ఇప్పుడు 1-2. ఇప్పుడు రోడ్ మీద ట్రాఫిక్ జామ్ అయిందంటే పైనకెళ్ళి మీరు ఈ కెమెరాలు ఉంటాయి కదా, అవి డ్రోన్ కెమెరాస్ ఉంటాయి కదా, అది ఒక్కసారి పంపిస్తే మీకు చిన్న చిన్న టైర్లు కనిపిస్తాయి. అవునా కదా? కరెక్ట్. అంటే ఏందంటే జనాల దగ్గర డబ్బు వచ్చింది, డబ్బులతోటి కార్లు వచ్చినాయి. ఇంతకు ముందు కార్లతో పని జరుగుతుంది, మన కాళ్ళతో అవసరం లేకుండా కాళ్ళతో అవసరం లేకుండా అయిపోయింది. అవునా కాదా? అట్లనే ఇంట్లో చిన్నగా ఉంటారు కదా పిల్లలు, వాళ్లకు సైకిళ్ళు కొనేసి ఇస్తుండే. ఇప్పుడు దానికి కూడా బ్యాటరీ ఆపరేటెడ్ కార్లు ఇస్తున్నారు, ఇంట్లో నడుకోరాబోయ్ అనేసి. అవునా కాదా? ఏమైంది? సైకిల్ ఇంతకు ముందు తొక్కుతుండే పిల్లలు ఆడుకునేటప్పుడు. కరెక్ట్ సార్. సైకిల్ తొక్కితే ఫిజికల్ యాక్టివిటీ అవుతుండేనా కాదా? ఇంకా గోడలు, మేమైతే మా ఏజ్ లో అయితే గోడలు దూకేవాళ్ళం సార్. గోడలు దూకేటోళ్ళు ఇప్పుడు దూకుతారా? ఇంతకు ముందు టైర్లు కొట్టుకుంటా తిరుగుతుండే గల్లీలా. ఇప్పుడు ఏ పిల్లోడు టైర్లతోటి ఆడుకుంటాడు? అవునా కాదా? ఫిజికల్ యాక్టివిటీ అనేది పిల్లలకి తగ్గిపోతుంది. ఎందుకు? అరే మేము ఎన్ని కష్టాలతోటి పెరిగినామో మా పిల్లలకి మేము అల్లార ముద్దుగా పెంచాలి అనేసి అనుకుంటున్నాం. కరెక్ట్ సార్. వానికి లేని సుఖం అనేది ఉండొద్దు వానికి. అవునా కదా? వానికి అన్ని ఇవ్వాలి, వాడు అడిగే ముందు ఇవ్వాలి. అట్లా అయిపోయింది. మళ్ళా చిన్నప్పుడే ఆ బ్యాటరీ ఆపరేటెడ్ కార్లు, ఫిజికల్ యాక్టివిటీ ఉండదు. టీవీ చూస్తావా బేడా? పెడతా. కరెక్ట్ సార్. టీవీ చూస్తావా? ఇంతకు ముందు DD1 DD2 వస్తుండే. ఇప్పుడు ఏం చూస్తావు? ఆ పాట చూస్తావా? ఇప్పుడు పెడతా, ఇట్లా నోట్ తోటి చెప్తే అది వచ్చేస్తుంది. మనం చెప్పాల్సిన అవసరం లేదు సార్, పిల్లలకి ఇస్తే వాళ్ళే చూస్తా ఉన్నారు సార్. సేమ్ నొక్కి మళ్ళా ఎట్లా అయిపోయిందంటే వాళ్ళకు అట్లా పేషెన్స్ కూడా తగ్గింది, ఫిజికల్ యాక్టివిటీ కూడా తగ్గింది. ఓకే. ఇప్పుడు ఏమైపోయింది అంటే మనం ఇంట్లో సినిమా చూస్తే పాట ఫార్వర్డ్ చేస్తాం కదా, ఇప్పుడు థియేటర్ కి కూడా పిల్లలకి తీసుకొని వెళ్ళండి, డాడీ డాడీ పాట ఫార్వర్డ్ చేయి డాడీ, అంతసేపు ఆగాను అనేసి అంటుంది. పేషెన్స్ తగ్గుతుంది. వానికి ఏమైనా ఫిజికల్ యాక్టివిటీ చేపియాలంటే కూడా పేరెంట్స్ ఏమో ఇంట్రెస్ట్ తీసుకుంటలేరు. అట్లాంటప్పుడు మోకాలు వీక్ అవుతాయా కావా? ప్రతి బాత్రూమ్ లో కూడా ఏసీ పెట్టుకునే పరిస్థితులు వస్తాయి. ఇప్పుడు ఇంట్లో అయితే ఉన్నాయి, బాత్రూమ్ లో కూడా ఒక రోజు పెట్టుకుంటారు. ఎందుకు? డబ్బులు ఎట్లా ఖర్చు పెట్టాలి అర్థమైతలేదు. ఆ ఏసీల్లో ఉండి మోకాళ్ళకు ప్రాబ్లం అవుతుంది, విటమిన్ డి సరిగా దొరకదు, రికెట్స్ లాంటి రోగాలు వస్తాయి. ఏమైపోతుంది జీవితం వాంది? అవునా కాదా? 35 ఏండ్లకి కట్టే పట్టుకొని నడుస్తాడు వాడు. ఇప్పుడు అదే జరుగుతుంది సార్. అదే జరుగుతుంది. ఇప్పుడు ఇంతకు ముందు కార్లు పెట్లా తక్కువ కనిపిస్తుండే, ఇప్పుడు కర్రే పెట్టుకొని నడిచేటోళ్ళు తక్కువ కనిపిస్తున్నారు. ఇంకో 35 ఏండ్లు ఆగండి, అన్ని అవే కనిపిస్తాయి. అట్లా అయిపోతుంది. వీల్ చైర్ల రేట్లు పెరిగిపోతాయి. కరెక్ట్ సార్. అవునా కాదా? పెట్టుకుందాం సార్ మనం కొన్ని అయితే మనకు అవసరం పడదు సార్, మీకు మాకు. ఎందుకంటే మనం పిల్లలకి జర తపన అనేది పెట్టాలి, వాళ్ళకు ఫిజికల్ యాక్టివిటీ ఉండాలి. ఏదో డాన్స్ క్లాసో లేకపోతే స్పోర్ట్స్ క్లాస్ లో వేయాలి. ఎందుకంటే ఇప్పుడు స్కూళ్ళు కూడా డబ్బా స్కూళ్ళు అయిపోయినాయి. అవునా కాదా? గ్రౌండ్ ఉండదు, ఏదో మ్యూజిక్ క్లాస్ ఉండదు, డాన్స్ క్లాస్ ఉండదు, వాళ్ళకి స్పోర్ట్స్ క్లాస్ ఉండదు, ఏమీ ఉండదు. ఏంటంటే మ్యాథ్స్, ఫిజిక్స్, కెమిస్ట్రీ. ఇంకొకటి అన్ని ఉన్న దాంట్లో కాస్ట్ ఎక్కువ సార్. కాస్ట్ ఎక్కువ ఎందుకు? ఐఐటీలో సీట్ కొట్టాలి. 6th క్లాస్ నుంచే వానికి ఐఐటి కోచింగ్ ఉంటది. ఐఐటి అంటే ఏంది కూడా వానికి ఫుల్ ఫామ్ తెలియదు. అవునా కాదా? 10th చదువు 6th చదువుపిచ్చి మార్నింగ్ 7 నుంచి నైట్ 7 వరకు ఉంటే వాడు ఫిజికల్ యాక్టివిటీ ఎప్పుడు చేసుకోవాలి? వాడు తినేది జీర్ణం ఎప్పుడు చక్కగా అవ్వాలి? లడ్డు తయారవుతున్నారు ఒక్కొక్కరు. అవునా కాదా? ఏమైతుంది? బరువు పెరుగుతుంది, ఒబేసిటీ పెరుగుతుంది, మోకాల మీద బరువు. అవునా కాదా? అట్లా డ్యామేజ్ అవుతున్నాయి సార్. ఇప్పుడు మన హోమియోపతిలో ఎలాంటి మెడిసిన్స్ ఉన్నాయి? హోమియోపతిలో ఎటువంటి మెడిసిన్ ఉందంటే, ఇప్పుడు ఆస్టియో ఆర్థరైటిస్ ఉన్నా, రుమటైడ్ ఆర్థరైటిస్ ఉన్నా, సోరియాటిక్ ఆర్థరైటిస్ ఉన్నా, గౌట్ ఉన్న ప్రాబ్లమ్స్ ఉన్నా, ఇవన్నిటికీ మనకు శాశ్వత పరిష్కారం అనేసి వస్తుంది హోమియోపతి మందులు వాడితే. మళ్ళా దాంతోపాటు
మనం చెప్తాము పేషెంట్కి ఫిజికల్ యాక్టివిటీ చేయండి. ఒక పేషెంట్కి అయితే ఇట్లా చిన్న చిన్న పిల్లలకి వాళ్ళకు నాక్ నీస్ ఉన్నాయి, అంటే రికెట్స్. ఓకే. కూర్చునేటప్పుడు కూడా కాళ్ళు ఇట్లా పెట్టుకుంటున్నారు పిల్లలు. ఓకే. అట్లా అట్లా ఏంది అంటే నేను చెప్పి చేస్తే వాళ్ళు స్కూల్ కూడా మార్పిచ్చిర్రు. ఓకే. స్కేటింగ్లో ఏమని చెప్పినాం మనం, ఎందుకంటే స్కేటింగ్లో మీరు చూడండి జర దూరం దూరం చేసి ఇట్లా పోతారు వాళ్ళు, దాంతో కాళ్ళు కూడా జర స్ట్రెచింగ్ కోసం హెల్ప్ అవుతుంది. ఓకే. అయితే అట్లా కూడా చెప్పినాం. అండ్ ఎటువంటి ఆర్థరైటిస్ ఉన్నా హోమియోపతిలో పూర్తిగా నయం అవుతుంది. ఓకే. సరే, హోమ్ రెమెడీ గురించి చెప్తా అన్నారు మన ప్రేక్షకులు. హోమ్ రెమెడీ గురించి నేను ఒక్కటే చెప్తాను మీకు. డైలీ మీరు ఏం చేయండి అంటే, డైలీ చెప్తున్నా నేను, డైలీ కొనాలి, వారంది తీసుకొని ఫ్రిడ్జ్లో పెట్టొద్దు. రెగ్యులర్గా మీరు ఏదైతే వండుకొని తినాలనుకుంటారో వాటిని వాళ్ళే వెళ్ళి కొని తెచ్చుకోవాలి. ఓకే, కొని తెచ్చుకోవాలి. ఏంటంటే రోజు మీరు ఇంటికాడికి వెళ్ళి బయట మీరు అడుగు పెడితే ఎవరో కూరగాయలు అమ్మేటోడు మీకు దొరుకుతాడు. డైలీ పోయి 4 కట్టలు పాలకూరలు తీసుకోండి, మిక్సీలో వేయండి, ఓకే, దాన్ని గ్రైండ్ చేయండి, కొద్దిగా నీళ్ళు వేయండి. ఓకే. స్పినిచ్ స్మూదీ తయారు చేసుకున్నారు మీరు. ఓకే. స్పినిచ్ స్మూదీ పేరు బాగుంది కదా. Yes. ఏముంది, పాలకూరని దంచి అట్లా తయారు చేసింది మషిన్. Yes. అవునా కాదా? స్పినిచ్ స్మూదీ డైలీ ఒక గ్లాస్ తీసుకోండి. కాల్షియం రిచ్ ఉంటుంది, విటమిన్ రిచ్ ఉంటుంది, ఐరన్ రిచ్ ఉంటుంది. మీ మోకాల నొప్పులకి ఒక పరిష్కారం దొరుకుతుంది కదా, దాంట్లో ఒక భాగం అవుతుంది. ఓకే. నిజంగా సార్, ఈరోజు మన ప్రేక్షకులకి చాలా చక్కటి అవగాహన, అంటే మనం ఏం చేస్తున్నాం తప్పులు, ఆ తప్పుల వల్ల మనకి ఏ ప్రాబ్లమ్స్ వస్తున్నాయి అని చెప్పి చాలా చక్కటి వివరించారు. షూర్గా మన ప్రేక్షకులు కూడా దీన్ని, అంటే ఇంకా ఈ ప్రాబ్లం ఉన్న వాళ్ళు కంపల్సరీ హోమియోపతి మెడిసిన్స్ ఎలా ఉన్నాయి, దానికి ఎలా అంటే ఆ సమస్యకి ఎలాంటి పరిష్కారం దొరుకుతుందో కంపల్సరీ మిమ్మల్ని కాంటాక్ట్ అయ్యి షూర్గా ఈ ప్రాబ్లమ్ నుంచి బయటపడతారని చెప్పి ఆశిద్దాం సార్. థ్యాంక్ యూ.